నమస్తే, మనం నాగోల్ మెట్రో దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ మెట్రో రోడ్ల మీద ట్రాఫిక్ తక్కువ చేయాలి, బస్సులలో వెళ్ళలేని వాళ్ళు, గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడకుండా తొందరగా గమ్యం చేరుకోవడానికి మెట్రో ఏర్పాటు చేశారు. దీంతో పాటే గో గ్రీన్ అనే కాన్సెప్ట్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి ఈ మధ్యలో. అదే ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాల వాడకం పెరిగిపోతా ఉన్నది. అయితే వాటికి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి? ఒక 60 కిలోమీటర్ పోగానే ఛార్జింగ్ అయిపోతుంది. వాటికి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి? ఈ పెట్రోల్ బంకులు ఉన్నట్టు వేరే పడతారు, ఛార్జింగ్ సెంటర్లు ఉండవు. ఉన్నా కూడా దానికి అంతో ఇంతో పే చేయాలి. అయితే ఎక్కడ పడితే అక్కడ కాకుండా వీలైనంత డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తూ ఛార్జింగ్ పెట్టుకునేందుకు గత ప్రభుత్వం రెడ్కో ఆధ్వర్యంలో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇలాంటివి హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 100 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఇది కొంచెం చూడండి, గో గ్రీన్ గో ఎలక్ట్రిక్. దీనికి ఈ మిషన్ కి ఒక్కదానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి 10 లక్షలు ఖర్చు అయ్యే మిషన్లు హైదరాబాద్ లో ఈ మెట్రో దగ్గర కావచ్చు, ఎక్కువ ట్రాఫిక్ ఏరియా ఉండే దగ్గర కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఏరియాలో అమ్ముడుపోతున్నాయో ఆ ఏరియాలో ఇలాంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్లు పెట్టిరు. మొత్తం హైదరాబాద్ లో 100 పెట్టిరు. 10 లక్షలు పెట్టి దాదాపు 10 కోట్లు పెట్టి ఇలాంటి 100 మిషన్లు హైదరాబాద్ లో పెడితే వీటి మెయింటెనెన్స్ సరిగా 2 సంవత్సరాల నుంచి వీటి మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎట్లా అంటే దీని మీద ఒక పైన షెడ్ ఉండాలి, టాప్. ఎందుకంటే ఇది కరెంట్ తోటి పనిచేస్తుంది కాబట్టి వర్షాలు వచ్చినా, గాలి వచ్చినా, దుమ్ము వచ్చినా, ఎండ వచ్చినా మంచిగా ఒక సెక్యూరిటీ ఉండడానికి దీనికి 2 దిక్కుల ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటు దిక్కు ఒకటి ఉంటుంది, ఇటు దిక్కు ఒకటి ఉంటుంది. కనీసం ఇది ఛార్జింగ్ స్టేషన్ అనే ఆలత్ కూడా, ఒక ఛార్జింగ్ స్టేషన్ ఛార్జింగ్ మిషన్ అనే ఆలత్ కూడా లేకుండా దీన్ని తయారు చేశారు. దీని 2 దిక్కులు ఉన్న వైర్లు కూడా లేవు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లకెళ్ళి ఒక వైర్లు వస్తాయి, ఒక ఛార్జింగ్ పాయింట్ లాగా గన్ వస్తుంది, అది ఇక్కడ హోల్డ్ చేస్తారు. దీనిలో ఉంటుంది, ఇక్కడ నుంచి వైర్ వస్తుంది. అది లేదు, వైర్ కు వైరే కట్ చేసుకొని పోయారు. సే నో టు కార్బన్ ఎమిషన్ అన్నారు కదా, సే నో టు ఈవీ మిషన్లు, ఈవీ ఛార్జింగ్ మిషన్ అన్నట్టుగా దీన్ని పట్టించుకోవద్దు అన్నట్టుగా అయిపోయింది. ఇట్లకెళ్ళి చూస్తే ఇట్లకెళ్ళి కూడా ఒక కేబుల్ వైర్ ఉంటుంది. ఇట్లకెళ్ళి ఉన్న కేబుల్ కట్ చేసుకపోయారు, అటకెళ్ళి ఉన్న కేబుల్ కట్ చేసుకపోయారు. ఈ కేబుల్ కట్ చేసుకపోవడే కాదు, ఎట్లా దొంగలు తయారయ్యారంటే, ఇది మెయిన్ రోడ్డు హైదరాబాద్ లో నాగోలు మెట్రోకు ఇట్లా కనిపిస్తుంది. మెట్రో అటకెళ్ళి మెయిన్ రోడ్డు ఉప్పల్ బగాయత్తు దగ్గర ఎంత అంటే మెయిన్ రోడ్ నిత్యం తెల్లందాకా పొద్దాక ఈ రోడ్డు మీద వాహనాలు వెహికల్స్ పోతూనే ఉంటాయి. ఇలాంటి రోడ్డు ఇలాంటివి దాదాపు హైదరాబాద్ లో పెడితే 100 పెడితే అందులో సగానికి సగము గిదే హాలత్, గిదే పరిస్థితి తయారైంది. దీంతో పాటు ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద పెట్టిన లైట్లు ఎత్తుకుపోయారని చెప్తారు. ఇట్లాంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మిషన్ లో ఈ కేబుల్స్ ఇవి ఎత్తుకపోతారు. అంటే ఒక సెక్యూరిటీ లేదు, ఒక పర్యవేక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. దీన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక సిస్టమ్ ని ఫాలో కావాలి. ఇది డెవలప్మెంట్ లో భాగము. మళ్ళీ ఏమన్నా ఆర్టీసీలో మేము 100 ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చినాం, అసలు పొగనే రాదు, బస్సులకి వెళ్ళి పొగరాని బస్సులలో మనం పోవచ్చు అని చెప్తారు. పొగ రాకుండా ఉండడానికి పెట్టిన ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లను మాత్రం పొగ పెట్టి ఇక్కడ మొత్తం గింతగనక పొల్యూషన్ ఉండొద్దనే పెట్టిన ఉద్దేశం ఇది. కానీ ఇక్కడ మొత్తం మంట పెట్టి ఇక్కడ మొత్తం చెత్త బూడిది, ఇక్కడ మొత్తం ఇది చూస్తే ఇది మొత్తం ఈ గడ్డి, ఈ చెట్లు పెరిగినాయి, ఇది పెట్టిన కాలం చెట్లు పెరిగినాయా, చెట్లలో తీసుకొచ్చి ఇది పెట్టిరా అన్నట్టే దీన్ని ఆలత్ తయారు చేసారు. ఆఖరికి ఇప్పుడు ఎందుకు పనికి వస్తుంది అంటే, పోస్టర్లు క్యాటరింగ్ బాయ్స్ కావాలను, క్యాటరింగ్ గర్ల్స్ కావాలను, వాంటెడ్ ఏమంటారు డైలీ వేజ్ లేబర్ కావాలను, పని మనుషులు కావాలన్నట్టుగా ఒక పోస్టర్లు వేసుకునే ఒక గోడ లెక్క తయారైపోయింది. ఇది 10 లక్షలు ఇరవై చేసే మిషన్ ను పట్టించుకోకుండా దీని పరిస్థితి ఇట్లా చేసి మేము మార్పు తీసుకొస్తాము, రైజింగ్ తెలంగాణ, ఇంటిగ్రేటెడ్ తెలంగాణ అని ఇంట్లో కూర్చొని చెప్పే ముచ్చట్లు తెలంగాణను ముందలు తీసుకుపోవు కాగా ఇట్లా దాని శిథిలావస్థకు చేరుస్తాయి. ఇలాంటి వాటి మీద గతంలో ఇట్లా జరుగుతుంది, వైర్లు కట్ చేసుకోపోతున్నారు, ఈవీ ఛార్జింగ్ మిషన్లు దొంగల పాలవుతున్నాయని చెప్పినప్పుడు అప్పట్లో గత ప్రభుత్వ హయాంలో కొంత చలనం వచ్చి స్పందించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కానీ దీని పరిస్థితి చూడొచ్చు, ఇన్ని రోజులకే దీని చుట్టూ ఇట్లా పెరిగిరంటే 2 ఏళ్ళకే దీన్ని ఎంతవరకు పట్టించుకున్నారో చూడొచ్చు. హైదరాబాద్ ఉన్నటువంటి 100లో సగానికి సగము ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల పరిస్థితి ఇది. ఒక దిక్కేమో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ల వాడకం పెరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్లు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటికి ఉపయోగపడి అక్కడ వచ్చే ఈ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రం ఆలత్ గిట్ల అవుతూ ఉంటుంది. అంటే ఇది ప్రైవేట్ వాళ్ళని బతికేయనీకైనా లేక ఆల్రెడీ ఉన్నదాన్ని మెయింటైన్ చేసే సంసారం చక్కదిద్దే ఇది లేక అనుకోవచ్చా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక చిన్న ఉదాహరణ. ఇది ఇలాంటి ఉదాహరణలు ఒక 1000 చెప్పుకోవచ్చు. మెల్లమెల్లగా అన్ని చెప్పుకుందాం. నేను మీ ప్రవీణ్ సుంకరి, మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.